ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బరిగల కోటేష్ ఉన్నారు. ఇంకా వైసీపీ నుంచి టికెట్ రాని నేపథ్యంలో ఇక్కడ రెబల్గా పోటీ చేస్తానంటూ కూడా చెప్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి, తిరువూరు నియోజకవర్గం చూసుకున్నట్లయితే రాజకీయాలు ఇంకా భిన్నంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏంటి, ఒకవైపు టీడీపీ నుంచి కొలికిపూడి శ్రీనివాస్కి అయితే టికెట్ అక్కడ కేటాయించారు. అలాగే టీడీపీ నుండి వచ్చిన వైసీపీ పార్టీలోకి వచ్చిన స్వామిదాస్ గారికి టికెట్ ఇక్కడ క్షేత్రస్థాయిలో చేసేవారికి అసహనం. ఏం సార్, ఏం జరుగుతుంది అసలు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమవుతుందంటే పని ఒకటి చేస్తే జీతం ఒకటికి ఇస్తున్నారు. పని చేసేదనో ఎప్పటి నుంచో ఉన్న కార్యకర్తలు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ షో చేసి అవి ఇవి అక్కడెక్కడ డస్ట్బిన్లు పెడతారు, చెత్త కుప్ప. ఆ చెత్త కుప్పలు తీసుకొచ్చి మా పార్టీలో పెడుతున్నారు. అంటే అది మళ్ళీ ఇక్కడ వాసన రావడం కోసం మేము చాలా దాని గురించి పార్టీ వాళ్ళకి నేను చెప్పాను. ఆ పని గురించి వాళ్ళకి తెలుసు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్న అగ్రకులాలు వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళు చెప్పినట్టు నడుచుకునే వ్యక్తిని వాళ్ళు తీసుకొస్తున్నారు. వాడు ఎలాంటి వాడైనా పర్వాలేదు. ఇది కేవలం అగ్రకుల అహంకారంతోనే నాకు సీటు రాలేదు. ఇది నేను పక్కా చెప్తాను. ఎందుకు అంటే నేను ప్రజల మనిషిని, ప్రజల కోసం కష్టపడ్డాను, ప్రజలకు ఇది చేశాను. నేను నాయకులు నాకు వద్దు, నాకు ప్రజలు కావాలి. ప్రజలే దేవుళ్ళు. నాకు ఈ యొక్క రాజకీయ ఇదిలో నేను అభివృద్ధి చేయాల్సింది నా నియోజకవర్గం. నేను కష్టాలు వాళ్ళతో నడవాల్సింది నా ప్రజలు. నేను ప్రజల పక్షాన్ని ఎప్పుడైతే ఉన్నానో నాయకులు నన్ను తిరస్కరించారు. తిరస్కరించడం అంటే ఏం లేదు, వీడితను మేము చెప్పినట్టు వినడు, ఇతను చదువుకున్నాడు, ఇతనికి అన్నీ తెలుసు, ఇతనికి ప్రజల మద్దతు ఉంది అని చెప్పేసి వాళ్ళ యొక్క ఆటలు సాగటం కోసం నన్ను ఇచ్చేశారు. కానీ ఇక్కడ కొన్ని రాజకీయ సమీకరణాలు, అలాగే ఏదైతే నియోజకవర్గాల స్థాయిలో సర్వేల ఆధారంగానే ఈ యొక్క టికెట్లు అనేది ఇన్ఛార్జీలు మార్పిడి కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ల అభ్యర్థులను కూడా నిలబెట్టడం, ఇవన్నీ కూడా నెక్స్ట్ 2024 కూడా అధికారంలో రావడమే లక్ష్యం. ఇక్కడ ప్రజలందరూ కూడా మరోసారి టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే ప్రజల యొక్క ఎట్లా ఉంటుంది అనే ఉద్దేశంతోనే జగన్ గారిని తీసుకున్న నిర్ణయం పట్లే కదా ఇవన్నీ కూడా. మరి ఎందుకు అంత అసహనం? అంటే దీనికి ఒకటి చెప్తాను బాస్, ఒకటి చెప్తాను, మిగతా చోట్ల నాకు అనవసరం. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒకటి ఈ యొక్క మీడియా ఈ ప్రసార చేసే కొన్ని టీవీలు వాళ్ళు అమ్మ బాగున్నావా అంటే దాన్ని ప్రసారం చేయరు. వస్తే నీ అమ్మ బాగున్నావా అంటే దాన్ని ప్రచారం చేస్తారు. అది పరిస్థితి. నేను మంచి చెప్తే దాన్ని ప్రచారం చేయరు. అర్థమవుతుందా? మంచి చెప్తే అది ప్రచారం చేయరు, అది ప్రజల్లోకి వెళ్ళదు. చెడు చెప్తే నేను ఎక్కడో ఏదో చేస్తే దాన్ని ప్రచారం చేస్తారు. మా పార్టీలో కొంతమంది ఆల్రెడీ అలాగే మాట్లాడతారు. వాళ్ళు హీరోలు, మేము జీరోలం. అంటే చదువుకోలేనివాడు మాట్లాడితే హీరో, చదువు ఉన్నవాడు మాట్లాడితే జీరో. అది ఇక్కడ జరిగేది. అప్పుడు టీడీపీ జనసేన మరి ఆ పార్టీలోకి వెళ్ళొచ్చు కదా, ఇక్కడ విభేదిస్తున్నారు కదా బాస్. నేను ప్రజలకి అనుకూలంగా ప్రజల అవసరాలను బట్టి పనిచేస్తా. పార్టీ కాదు ఇక్కడ కావాల్సిందే. నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. పార్టీ నాకు వద్దు, నేను పార్టీలోకి వెళ్ళాలని నాకు అసలు ఆలోచన లేదు, ఏం లేదు. నేను రాజకీయాల్లోకి రావటం కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కావటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నేను కాబట్టి నేను ఈ రోజున నేను అక్కడి నుంచి శాసనసభ్యుడిగా కావాలని చెప్పేసి నేను ప్రయత్నాలు చేశాను. నాకైతే ఇబ్బంది లేదు. నాకు పదవి కాదు ముఖ్యం. తిరువూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులు. నా కుటుంబం కావాలి, కానీ పదవి ఎందుకు సార్? పదవి నా కుటుంబ సభ్యులు ఇవ్వాలంటే ఇస్తారు, తీసేయాలంటే తీస్తారు. ఇది పెద్ద ఇదా? ఇంకా భవిష్యత్తులో చాలా ఉన్నాయి. నా కుటుంబ సభ్యులు ఎలా చూపించాలో అలా చూపిస్తారు రేపు ఎన్నికల్లో. రైట్, అది బరిగల కోటేష్ గారు చెప్తున్నారు. తిరువూరు నియోజకవర్గం సంబంధించి క్షేత్రస్థాయిలో మొదటి నుంచి కూడా ఎన్నో సమస్యలపై అవగాహనతో ముందుకు వెళ్ళి సమస్యలు తీరే విధంగా ప్రయత్నించిన నన్ను పక్కన పెట్టిన నేపథ్యంలో ఏదైనా సరే రెబల్గా నిలబడతాను, ప్రజల కోసం అధికారంలోకి అంటే ఎమ్మెల్యేగా గెలిచి తీరుతాను, ఒక వైఎస్ఆర్ బొమ్మ పెట్టుకొని ఇక్కడ ఏ విధంగా గెలుస్తాననేది కూడా చూడండి అంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాడు తెలుస్తుంది. కెమెరా పర్సన్ పర్ణితో ప్రవీణ్, డైలీ న్యూస్, విజయవాడ.